అందరికీ నమస్కారం. రోజు నా జన్మదిన సందర్భంగా ఆ ఏడుకొండల వారిని దర్శించుకోవడానికి కుటుంబంతో సహా రావడం జరిగింది. చాలా మంచి దర్శనం జరిగింది. స్వామివారి దర్శనం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. వారి యొక్క మంగళ శాసనాలతో రాబోయే రోజుల్లో కూడా దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సమాజం కోసం ఇదే విధంగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పరితపిస్తున్న నరేంద్ర మోడీ గారికి నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాల్ని, శక్తిని ప్రసాదించాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. రోజు కొండ కింది దిగి వచ్చిన తర్వాత ఇక్కడ మా సామంచి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. నేను నిన్న నుంచి ఎక్కడ జరుపుకోండి, ఇదే ఫస్ట్ వేడుక. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలందరూ కూడా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నారు. నేను మీరందరూ జన్మదిన జరుపుకునేంత పెద్ద నాయకుడిని మాత్రం కాదు. నేను ఒక సామాన్య కార్యకర్తను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి కార్యకర్తను. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇంకా పెద్దగా అయిపోతాం కావచ్చు, పెద్దగా అవ్వద్దనే నాకు ఉంటుంది. ఎందుకంటే సామాన్య కార్యకర్తగా ఉండడమే అదృష్టంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భావిస్తుంటారు. భారతీయ జనతా పార్టీలో పనిచేయడమే గొప్ప అవకాశం, గొప్ప అదృష్టము. అది పూర్వజన్మ సుకృతం. అది వేరే ఎవరు కూడా ఈ దేశం, ధర్మం అంటే వేరే ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించే పరిస్థితి లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ కొండ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అని చెప్పి ఆ స్వామివారి ఆశీర్వాదం మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.